తెలుసు. ప్రపంచ తెలుగు మహాసభలు 1975 ఏప్రిల్ 12 ఉగాది నాడు మొదలై వారం రోజుల పాటు అమ్మ భాషకు జరిగిన నిలువెత్తు అక్షరాభిషేకం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా వారి సారథ్యంలో చేయడం జరిగింది. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పెద్దపీట వేసి తనదైన రీతిలో నాడు ఎంతో మంది మహానుభావుల వారి యొక్క జీవితాలను ఆదర్శం తీసుకుని ఎలా మనం పయనించాలి, ఎలా పయనిస్తే మన ముందు తరాల వారు అలా వెడతారు, దానిని ఆదర్శంగా తీసుకుని రానున్న తరాల వారు అంతే వైభవంగా ముందుకు సాగుతారు అని గ్రహించినటువంటి గొప్ప మహానుభావులు మండలి వెంకటకృష్ణారావు గారు. తెలుగు భాష సాంస్కృతిక వారసత్వం ముందుకి తీసుకుని వెడుతూ అది నాడు ఆయన ప్రారంభించినటువంటి ఆ వైభవం ఇప్పటికీ 1000 ముఖాలతో ఎంతో వైభవంగా నర్తిస్తూ ముందుకు సాగిపోతూ ఉంది. ఆ విశ్వరూపాన్ని ఆస్వాదించి ఆశాంతం పులికించిన వారికి నాటి ఘట్టం గుర్తొస్తే ఇప్పటికీ శరీరం రోమాంచితమవుతుంది. నాకు తెలిసి నాటి వైభవం, నాడు జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నటువంటి వారు, ఆ విషయాలను తెలుసుకున్నటువంటి వారు ఈ ప్రాంగణంలో ఉన్నారు అని అనుకుంటున్నాను. వారందరికీ మరి ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుంటే కనుక అంతే ఆనందంతో ముందుకు వెడతారని, అంతే ఆనందంతో ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. అలాగే ఒక మహా కవి సామ్రాట్ అని చెప్పాలి మండలి వెంకటకృష్ణారావు గారు. వారి శత జయంతి వేడుకలను మరి కాసేపట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి శత జయంతి వేడుకల సభా కార్యక్రమానికి విచ్చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాంగణానికి విచ్చేశారు. మరి ప్రాంగణంలో మండలి వెంకటకృష్ణారావు గారి జీవిత ఘట్టంలో అనేక అంశాలు, మనందరికీ తెలియని అనేక అంశాలు ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి అంశాన్ని అడిగి తెలుసుకుంటూ అలాగే ప్రతి విషయాన్ని వారు తెలుసుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుని మరికొద్ది క్షణాల్లో ఈనాటి మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి వేడుకల కార్యక్రమానికి, సభా కార్యక్రమానికి విచ్చేయనున్నారు. తెలుగు భాష కోసం
చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, విజన్ ఉన్న నాయకులు, అలాగే అంతర్దృష్టి కలిగినటువంటి నాయకులు, మనందరి ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. ఒకసారి మీ అందరి కడతాల ధ్వనుల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా మనం వేదిక వద్దకు ఆహ్వానిద్దాం. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది నాయకులు ఉన్నారు. వారందరి బాటలో పయనిస్తూ కూటమి పాలనతో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రని, హరితాంధ్రని, అలాగే త్వరలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెడుతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని, అలాగే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని అందరినీ పేరు పేరున పలకరిస్తున్నారు. మాజీ మేయర్ జంధ్యాల శంకర్ గారిని, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నారు మనందరి ప్రీతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వేదిక వద్దకు విచ్చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి కడతాళ ధ్వనుల మధ్య హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆధ్యాత్మిక వ్యక్త విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీదనే ఉన్నారు, వారిని రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఎక్సైజ్ శాఖ మార్చిలు గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని వేదిక వద్దకు విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.